అందరికీ నమస్కారం. నా పేరు వంశీ రెమిడాల. ప్రస్తుతం రాష్ట్రంలో అత్యంత హాట్ టాపిక్గా మారినటువంటి బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాని గురించి చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు, ప్రస్తుత రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సంకినేని వెంకట్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. దానికి హైకోర్టు స్టే విధించడం జరిగింది. సో ఈ క్రమంలో ఈ బీసీ రిజర్వేషన్ అనేది అమలు సాధ్యమేనా? సాధ్యాలంటే గతంలో 8 రాష్ట్రాలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 50% రిజర్వేషన్ దాటిన తర్వాత ఆ 8 రాష్ట్రాల్లో హైకోర్టులు కొట్టివేయడం జరిగింది. అదే కాకుండా మహారాష్ట్రలో 4 సంవత్సరాల క్రితం ఎన్నికలు జరిగినాయి, స్థానిక సంస్థ ఎన్నికలు. 50% రిజర్వేషన్ దాటి 50% రిజర్వేషన్ దాటి మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన తర్వాత మహారాష్ట్రలో ఎన్నికలు మొత్తము రద్దు చేయడం జరిగింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 369 జీవో తీసుకొచ్చింది. 369 జీవోలో బీసీలకు 34% రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. 34% రిజర్వేషన్ తీసుకొస్తే 50% దాటిపోయింది. 50% దాటిపోయిందని హైకోర్టు కొట్టివేసింది. అంటే మన కళ్ళ ముందట 8 రాష్ట్రాల్లో కొట్టివేసింది, మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన తర్వాత కొట్టివేసింది. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్రంలోనే 369 జీవో 34% తోటి రిజర్వేషన్ తీసుకొస్తే 50% దాటింది బీసీలకు, తెలంగాణ రాష్ట్రంలో కొట్టివేసింది. అంటే ఇన్ని ఉదంతాలు, ఇన్ని సాక్ష్యం మన దగ్గర ఉన్న తర్వాత 42% ఇస్తానే ముందుకు పోవడం అన్నది ఇది అవివేకంగా మనకు కనబడతా ఉన్నది. అది సమయం వృధా, కాలయాపనంగా మనకు కనబడతా ఉన్నది. ఇది భవిష్యత్తులో కూడా చట్టపరంగా నిలిచే అవకాశం లేదు కోర్టులలో. సార్, ఈ క్రమంలో దేశంలో ఎక్కడైనా 50%కి మించి రిజర్వేషన్స్ అమలవుతున్నాయా? అంతే. మన తమిళనాడు రాష్ట్రం చూడండి, తమిళనాడులో 69% ఈరోజు విజయవంతంగా సక్సెస్ఫుల్గా విజయవంతం అవుతూ ఉన్నాయి. ఎట్లా సాధ్యమైందనే కాడ మీరు దేశంలో తమిళనాడు వైపు చూస్తూ ఉన్నది. ఇప్పుడు ఇన్ని రోజుల్లో 42% రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రం ఇస్తూ ఉన్నది. అది ఎట్లా సాధ్యమవుతుందని భారతదేశం మొత్తం సెంట్రల్ ప్రభుత్వం, జాతీయ పార్టీలు మొత్తము అక్కడ బీహార్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి తెలంగాణ పరిస్థితి ఏందని తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ కోర్టు నిలుపుదల చేయడం జరిగింది. మళ్ళీ తమిళనాడు రాష్ట్రంలో ఎట్లా సాధ్యమవుతూ ఉన్నదని ప్రజలందరూ కూడా తమిళనాడు రాష్ట్రాన్ని ఎట్లా సాధ్యమవుతుందని అధ్యయనం చేయాలని, తెలుసుకోవాలని కుతూహల వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు నేను చెప్పే విషయాలు అంటే తమిళనాడు గురించి, తమిళనాడులో 1920 కన్నా ముందు నుండే బీసీ ఉద్యమాలు బలంగా జరిగినాయి. ఇక్కడ మీరు గమనించాలి, ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యమాలు బలంగా జరిగినాయి. అది ఎవరికి వ్యతిరేకంగా అంటే రెడ్లకో రావులకో కాదు. రెడ్లు రావులు అంతా శూద్ర వర్గానికి సంబంధించిన వాళ్ళే. ఎవరైనా ద్రవిడిస్తూ ఉన్నారో వీళ్ళంతా ద్రవిడియన్సే. ఇక్కడ తెలంగాణలో ఉన్న రెడ్లు, రావులు, ఎవరైతే ఖమ్మంలో వీళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీలంతా ద్రవిడియన్సే. సౌత్ ఇండియా మొత్తం ద్రవిడియన్సే. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఉద్యమం వచ్చింది. అక్కడ పేరియర్ రామస్వామి నాయకత్వంలో డీకే ద్రవిడ కజగం అనే ఒక ఉద్యమం వచ్చింది. అది సోషల్ మూవ్మెంట్. బ్రాహ్మణులకు వ్యతిరేకంగానే, బ్రాహ్మణుల ఆధిపత్యానికి, బ్రాహ్మణులు అంతరార్థాలుగా వీళ్ళని చూస్తూ ఉన్నారు కాబట్టి బీసీలను, ఎస్సీ ఎస్టీలను, ఈ శూద్ర కులానికి సంబంధించిన వర్గాలను మొత్తం వాళ్ళకు వ్యతిరేకంగా డీకే ఉద్యమం వచ్చింది. ఆ డీకే ఉద్యమము 1949 వచ్చేసరికి డిఎంకే పొలిటికల్ పార్టీగా ఆవిర్భవించింది. డిఎంకే పొలిటికల్ పార్టీగా ఆవిర్భవించి ఆ పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 1971 వరకు తమిళనాడు రాష్ట్రంలో బీసీలకు 20% రిజర్వేషన్సే ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించాలి, 1971 వరకు తమిళనాడులో బీసీలకు 20% రిజర్వేషన్స్ ఉన్నాయి. 1971లో మా బీసీలకు 31% రిజర్వేషన్ చేయడం జరిగింది. 1971 నుండి 1980 వెళ్ళేసరికి అంటే 9 ఇయర్స్ గడిచిపోయిన తర్వాత ఆ బీసీలకు 50% రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. రామచంద్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 50% రిజర్వేషన్. ఆ తర్వాత 68% రిజర్వేషన్ అయింది. అప్పటికే 1989 వచ్చేసరికి సంపూర్ణంగా 69% రిజర్వేషన్ ఈరోజు మన తమిళనాడు రాష్ట్రంలో అమలవుతూ ఉన్నది. ఆ తమిళనాడు రాష్ట్రంలో బీసీలకు 50% రిజర్వేషన్, ఎస్సీలకు 18% రిజర్వేషన్, ఎస్టీలకు 1% రిజర్వేషన్, మొత్తము 69% రిజర్వేషన్ విజయవంతంగా ముందుకు పోతూ ఉన్నది. అది ఎట్లా సాధ్యమైందంటే ఇక్కడ మనం వివరంగా తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన అంశంగా మనం తీసుకోవాలి.
పొలిటికల్ అవగాహన కోసం వినేవాళ్ళు కూడా ఇది చాలా ముఖ్యమైన అంశంగా తీసుకోవాలి. జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1991లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణ ఆధిపత్యం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓట్లేరు. అక్కడ బీజేపీ పార్టీ బ్రాహ్మణ ఆధిపత్యం అనే వాళ్ళకు ఉంటుంది కాబట్టి బీజేపీ పార్టీ ఓట్లేరు. అక్కడ డిఎంకే పార్టీకి మొత్తము ఓట్లేసారు. అన్నా డిఎంకే జయలలిత పార్టీ అన్నా డిఎంకే పార్టీ 71లో వాళ్ళే తీసుకొచ్చారు, 8లో తీసుకొచ్చింది. 81కి వచ్చేసరికి మన జయలలిత గారు 91లో ముఖ్యమంత్రి కావడం, అన్నా డిఎంకే వారసత్వం తీసుకొని ఆమె ముఖ్యమంత్రి కావడం జరిగింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా డిఎంకేకు వన్ సైడ్ పార్లమెంటు, జయలలిత గారికి వన్ సైడ్ పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. అక్కడ 39 పార్లమెంట్ స్థానాలు ఉంటాయి. 39 పార్లమెంట్ స్థానం. అక్కడ ఎప్పుడు తమిళనాడులో ఎన్నికలు జరిగినా ఒక వర్గానికి ఒక పొలిటికల్ పార్టీ ఓట్లు ఇస్తారు. ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా ఓడిపోయే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఇక్కడేమో తమిళనాడులో జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నది, సెంట్రల్లో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి ఉన్నారు. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ఆ పార్టీలో కొంత సంక్షోభం వచ్చి సోనియా గాంధీ గారు ముఖ్య ప్రైమ్ మినిస్టర్ తీసుకునే అవకాశం లేకపోవడం వల్ల అలా పివి నరసింహారావు గారికి ప్రైమ్ మినిస్టర్ అవకాశం వచ్చింది. పివి నరసింహారావు ప్రభుత్వము కాపాడాలంటే అది మైనార్టీ ప్రభుత్వం కాబట్టి జయలలిత గారి సపోర్ట్ తప్పనిసరి అవసరం ఏర్పడింది. జయలలిత గారు అవసరం ఏర్పడింది కాబట్టి జయలలిత ఏం చెప్తే అది పివి నరసింహారావు గారు వినాలి. ఇది మీరు గమనించాలి. ఇక్కడ ఈ అంశం ఇట్లా ఉన్న క్రమంలో 1992లో ఈ భారతదేశంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇందిరా సాయిని వర్సెస్ ఇండియన్ యూనియన్ గవర్నమెంట్, ఈ రెండింటి మధ్యన జరిగిన సుప్రీంకోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్లో జడ్జిమెంట్ ఏమనిచ్చిందంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 50% రిజర్వేషన్లు దాటకూడదు. అది విద్యారంగం కావచ్చు, ఉద్యోగ రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, ఎక్కడ 50% రిజర్వేషన్ దాటొద్దని జడ్జిమెంట్ వచ్చింది. ఎప్పుడు 1992లో. మరి తమిళనాడులో ఎప్పటి నుంచి అమలు అవుతా ఉన్నాయి? 80 నుండి అమలు అవుతా ఉన్నాయి. 68 రిజర్వేషన్, 69 రిజర్వేషన్ 1980 నుండి అమలు అవుతా ఉన్నాయి తమిళనాడులో. సో అప్పుడు తమిళనాడు రిజర్వేషన్ ఎగిరిపోతాయని జయలలిత గారు ఏం చేశారంటే పివి నరసింహారావును బాగా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. నేను చెప్పినట్టు వింటలో నీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తా, నాకు నా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, నాకు దేశ ప్రయోజనాల కన్నా నా రాష్ట్రం ముఖ్యమని పివి నరసింహారావు గారి మీద ఆమె ఒత్తిడి తేవడం వల్ల ఆ ఒత్తిడికి తలొగ్గిన పివి నరసింహారావు మరి చెప్పండి ఏం చేయాలంటే ఏవైతే 69% తమిళనాడు రాష్ట్రంలో రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్ను మళ్ళీ ఎవరు తొలగించకుండా, ఏ కోర్టు రద్దు చేయకుండా ఆ రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో పెట్టించడం జరిగింది. అంటే భారత రాజ్యాంగం షెడ్యూల్ 9లో పెట్టాలంటే పార్లమెంట్ ఆమోదించి షెడ్యూల్ 9లో పెట్టేస్తుంది. అంటే పార్లమెంట్ ఎందుకు ఆమోదించాల్సి వచ్చిందంటే అక్కడ పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ పదవి ఉండాలంటే జయలలిత గారు సపోర్ట్ కావాలి. జయలలిత గారు సపోర్ట్ కావాలంటే తప్పనిసరి ఆమె చెప్పినట్టు వినాలి కాబట్టి ఆమె షెడ్యూల్ 9లో చేర్చడం జరిగింది. అంటే తమిళనాడు ప్రజలందరూ జయలలిత గారిని కావచ్చు, రామచంద్రన్ గారిని కావచ్చు మర్చిపోవద్దు. వాళ్ళ ఆరాధ్య దైవంగా మనం ఈరోజు బీసీలకు మనం తీసుకునే సందర్భం ఇక్కడ కనబడతా ఉన్నది. తమిళనాడులో బీసీ ఉద్యమాలు బలంగా జరిగినాయి. బీసీలు రాజకీయ చైతన్యాలు ఇప్పటికి కూడా తమిళనాడులో బీసీల ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పటికిప్పుడు ఒక బీసీ కులానికి అత్యంత వెనుకబడిన కులానికి సంబంధించిన ఎవరు స్టాలిన్, ఒక మంగళ కులానికి సంబంధించిన స్టాలిన్ రోజు తమిళనాడులో సీఎం అయిన అర్థమైంది. బీసీ ఉద్యమాలు బలంగా ఉన్నాయి. అక్కడ ఎప్పుడు కూడా బ్రాహ్మణులకు అయ్యే అవకాశం లేదు. సో అదే మన తెలంగాణకు వచ్చేసరికి అయితే రావులు అవుతారు ముఖ్యమంత్రి, అయితే రెడ్డి అవుతారు, అటు ఇటు పోతే ఇంకా కమల్ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప వేరేటోళ్ళు అయ్యే అవకాశం లేదు. అంటే ఇక్కడ మనకు తీసుకునేదంటే పూర్తిగా బీసీలు రాజకీయ చైతన్యం చెందకనే ఇది ఈ విధంగా ఉన్నది. సార్ ఈ క్రమంలో శాసనసభ చేసినటువంటి చట్టాలు అంటే బిల్లులను రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఆమోదించాలా, తప్పకుండా ఆమోదించకపోతే ఏమవుతుంది? ఇక్కడ గమనించాలి, పరిపాలన ముందుకు పోవాలంటే చట్టాలు చేసేది శాసనసభ చట్టాలు చేస్తుంది. ఆ చట్టాలను అమలు చేసేది కార్యనిర్వాహక వర్గం. ఒకవేళ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టాలు చేసిన, రాజ్యాంగానికి వ్యతిరేకంగా కార్యనిర్వాహక శాఖ అమలు చేసిన వాటిని అడ్డుకట్ట వేసే శక్తి న్యాయ సమీక్ష అధికారం న్యాయశాఖకు ఉంటుంది. ఇప్పుడు జరిగేది అదే. ఇక్కడ గవర్నర్ సంతకం చేయకుండా చట్టం కాదు. ఎందుకు? భారత రాజ్యాంగంలో రాసుకున్న 2 సభలు, ఒక రాష్ట్రంలో కొన్ని రాష్ట్రాలు 2 సభలు ఉంటాయి, కొన్ని రాష్ట్రాల్లో ఒకటే సభలు ఉంటాయి. ఒక సభ ఉన్నా కూడా ఒక సభ ఆమోదించిన తర్వాత గవర్నర్ తప్పనిసరి సంతకం చేయాలి. 2 సభలు ఉన్నా కూడా 2 సభలు ఆమోదించిన తర్వాత శాసనసభ, శాసన మండలి ఆమోదించిన తర్వాత గవర్నర్ గారు తప్పనిసరి సంతకం చేస్తేనే అది చట్టం అయితే చెప్పిన చట్టం కాదు. దేశంలో కూడా లోకసభ, రాజ్యసభ
ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి సంతకం చేస్తేనే అది చట్టం అయితే తప్ప లేకపోతే చట్టం కాదనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనం గమనించాలి. ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది సుప్రీంకోర్టు? ఏమనంటే ఒకవేళ గవర్నరు ఈ మధ్య కాలంలో బీజేపీ సెంట్రల్లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ వివిధ రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకమైన పార్టీలు ప్రభుత్వంలో ఉన్నాయి. కేరళలో ఉన్నది కమ్యూనిస్ట్ పవర్లో, తమిళనాడులో ఉన్నారు, తమిళనాడులో మన డిఎంకే పార్టీ పవర్లో ఉన్నది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నది, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నది, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్న కాడ గవర్నర్ బీజేపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉంటారు, అంటే ఆ పార్టీ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు చేసిన చట్టాలలో సంతకం చేయకపోవడం వల్ల పెండింగ్ అవుతారు, కొన్ని వందల బిల్లులు పెండింగ్ అవుతా ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మన మాజీ గవర్నర్ గారు ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా బిల్లు పెండింగ్లో ఉన్నాయి. ఇందుకోసము ఏం చేసిందంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈ మధ్యకాలంలో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 3 నెలలకు ముందే తప్పనిసరి వాళ్ళు సంతకం చేయాలి, సంతకం బిల్లుగా మారుతుంది. ఒకవేళ 3 నెలల దాకా కూడా వాళ్ళు సంతకం చేయకుంటే అది ఆటోమేటిక్గా బిల్లుగా పరిగణించవచ్చా అనేది చేయొచ్చు అనేది ఈ మధ్యన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అది పూర్తి స్థాయిగా అమలు ప్రారంభం కాలేదు. ఓకే సార్, ఈ క్రమంలో ఈ ఆర్డినెన్స్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. ఏంటి సార్ ఆర్డినెన్స్ అంటే? ఆర్డినెన్స్ అంటే ఇప్పుడు మనం చూసినాం, ఆర్డినెన్స్ జీవో నెంబర్ 9 ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఎవరు? మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. శాసనసభ సమావేశాల్లో లేనప్పుడు చట్టాలు చేయడానికి వీలు పడదు కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తారు. ఆ మంత్రివర్గ మండలి మొత్తం క్యాబినెట్ అంతా కూర్చొని ఈ ప్రజలకు అవసరం ఏదైనా ఉంటే, అత్యవసరం ఉంటే క్యాబినెట్ కూర్చొని ఆర్డినెన్స్ తెస్తారు. ఆ ఆర్డినెన్స్ తప్పనిసరి 6 నెలల లోపు మన శాసనసభ ఆమోదించాలి. ఇది జీవో నెంబర్ 9 శాసనసభ ఆమోదించింది. ఆమె గవర్నర్ అంటే గవర్నర్ ఆమోదించడంలో రాష్ట్రాలు పంపే క్రమం కనబడతా ఉన్నది. అది వాళ్ళు ఆమోదించలేదు. ఆర్డినెన్స్ మాత్రం 6 నెలలు అమల్లో ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు లీగల్గా డిస్కషన్ జరిగేది అదే. ఇది ఆర్డినెన్స్ తీసుకుంది కాబట్టి 6 నెలలు అమల్లో ఉన్నది, ఇది చట్టమైనట్టు లెక్క ఈ 6 నెలలు అని వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అడ్వకేట్స్ వాళ్ళు అదే వాదిస్తా ఉన్నారు హైకోర్టులో. ఇది ఆర్డినెన్స్ జీవో నెంబర్ 9 ఆర్డినెన్స్ కాబట్టి అది చట్టము అయినట్టే లేక 6 నెలలు ఇది అమల్లో ఉంటుంది. 6 నెలలు మాకు ఎన్నికలు అయిపోతా ఉన్నాయి. దీన్ని పరిగణించాలని వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తా ఉన్నారు హైకోర్టులో. కానీ హైకోర్టులో ఆర్గ్యుమెంట్ చేస్తే చివరికి ఆర్గ్యుమెంట్ అటు ఇటు విన్న ఈ కోర్టు అది మనకు పోస్ట్ పోన్ చేసిన పరిస్థితి మనకు కనబడ్డది. అదే కాక దాదాపు 30 నుండి 60 దాకా ఇంప్లీట్స్ ఈ వర్గీకరణ మన రిజర్వేషన్కి వ్యతిరేకంగా అనేక అప్లికేషన్లు రావడం జరిగింది హైకోర్టు. ముఖ్యంగా వాళ్ళను అప్లికేషన్లు వచ్చినాయి. హైకోర్టు ఏమైనా వచ్చినాయి? బీసీలలో ఏబిసిడి వర్గీకరణ ఉన్నది, బీసీలలో ఏబిసి వర్గీకరణ ఉన్నది. ఆ బీసీ రిజర్వేషన్ అయిన దగ్గర కూడా బీసీలలో ఎవరైతే బలమైన కులాలు ఉన్నాయో ఆ కులాలే ఎప్పటికీ అనుభవిస్తాను పదవులు, మా కింది కులాలకు మాకు రావట్లేదు, అందులో కూడా వర్గీకరణ చేయాలని, రాజకీయ వర్గీకరణ చేయాలని ఒక పిటిషన్ కూడా హైకోర్టులో మొన్న ఈ ఇళ్ళనే వేయడం జరిగింది. ఇంకో పిటిషన్ ఏం వేశారంటే రైతులకు కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలని వాళ్ళు కూడా కొంత పిటిషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఏదేమైనా వాస్తవానికి బీసీ కులాలు తీసుకుంటే అంటే కొంతమంది కొంత ముందు యాదవులు కావచ్చు, పద్మశాలు కావచ్చు, మున్నూరు కాపులు కావచ్చు, అంటే వాళ్ళకి వ్యతిరేకం కాదు, వీళ్ళు కొంత ఫార్వర్డ్లో ఉంటారు, ఇక కిందగా రజకులు కావచ్చు, నాయి బ్రాహ్మణులు కావచ్చు, కమ్మలు కావచ్చు, కుమ్మరులు కావచ్చు, వడ్డలు కావచ్చు, రాజకీయంగా వీళ్ళు బలపడలేదు. అంతేందుకు ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ భారతదేశంలో పార్లమెంట్ సభ్యులు ఒక్కరు కూడా లేరు. ఈ రజకులకు సంబంధించిన వాళ్ళు, వడ్డలకు సంబంధించిన వాళ్ళు, కమ్మరులకు సంబంధించిన వాళ్ళు, కుమ్మరులకు సంబంధించిన వాళ్ళు భారతదేశం మొత్తంలో ఒక్క పార్లమెంట్ సభ్యులు కూడా లేరు. అంటే ఈ విధంగా వాళ్ళు బాగా వెనుకబడరు కాబట్టి వర్గీకరణ కావాలని వాళ్ళు కూడా దాంట్లో ఫైట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు పిటిషన్ హైకోర్టు వేస్తారు. ఈ మొత్తం మీద హైకోర్టు ప్రభుత్వానికి 4 వారాల టైం ఇచ్చింది, అంటే నెల రోజులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్లు ఎవరు ఇచ్చినా వాళ్ళకి 2 వారాల టైం ఇచ్చారు, అంటే నెలన్నర తర్వాత మళ్ళీ కోర్టుకి ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఆర్గ్యుమెంట్ మీద చర్చ జరుగుతుంది. ఆ చర్చ మనం 1 సారి 2 సార్లు మళ్ళీ 3 సార్లు పోస్ట్పోన్ జరుగుతుంది. అంటే ఎన్నికల ప్రక్రియ మొత్తం ఒకవేళ ప్రారంభమయ్యే వరకు దాదాపు 3 నెలలు పట్టొచ్చని మనకి విశ్లేషణ ద్వారా మనకు అర్థమవుతా ఉన్నది. సార్, ఇప్పుడు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ఉంది కదా సార్. సార్, దీని ప్రకారం ఏమైనా రిజర్వేషన్స్ కు ఏం చెప్తుంది? ఆ చట్టం ఏం చెప్తుంది? 2018 చట్టం ఏం చెప్పింది అంటే తెలంగాణ 18 అందులో 285A అనే ఒకటి సెక్షన్ పెట్టడం జరిగింది. 285A మన కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని సవరించింది. అది ఏంది? 34 రిజర్వేషన్ టీఆర్ఎస్ పార్టీ 369 జీవో తోటి ఏర్పాటు చేస్తే ఆ జీవోను కొట్టివేసింది కాబట్టి ఇది 34 కాకుండా 23కి తగ్గించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. 23కి తగ్గించి 50% దాటకుండా 50% తోటి సీలింగ్ చేసింది. ఆ సీలింగ్ చేసిందనే 2018 పంచాయతీరాజ్ చట్టం
285A మనం తీసుకోవచ్చు. ఆ సీలింగ్ను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సవరించి 42% రిజర్వేషన్ ఇచ్చి 50% దాటి ముందుకు పోతా ఉన్నది. ఓకే ఓకే సార్, ఈ క్రమంలో ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఓసీలు, తెలంగాణలో ఉన్నటువంటి ఓసీలు చాలా మంది ఈ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నారు. వెరీ గుడ్ క్వశ్చన్. వాస్తవానికి బీసీలు ఓసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు బీసీలు చాలా మంది ఏం వ్యతిరేకించలేదు, వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయలేదు. ఓసీ రిజర్వేషన్ గురించి భారత రాజ్యాంగ సవరణ 103 ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది. అగ్రకులాలకు 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఏ బీసీలు వ్యతిరేకంగా, ఎస్సీ ఎస్టీ వ్యతిరేకించలేదు. అందులో కూడా కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా లబ్ధి జరగాలన్నారు అనుకున్నారు. కానీ ఇక్కడ మెజారిటీ అగ్రకులాలకు లాభం జరుగుతుంది వాళ్ళ జనాభా ప్రకారం. ఇక్కడ బీసీ జనాభా ప్రకారం కూడా వస్తుంది. ఇక్కడ 42% అంటే వాళ్ళ జనాభా ప్రకారం రాకుండా కూడా పోయి రెండు ఈరోజు కోర్టులో సవాల్ చేస్తానంటే అక్కడ వాళ్ళ స్వార్థపరలా కనబడుతుంది రెండు, ఇక్కడ బీసీలు నిజాయితీ పరలా కనబడుతుంది. ఈ ఈక్వేషన్ మనం గమనించాల్సిందని నేను తెలియజేస్తా ఉన్నా. సో అందుకే ఈ విధంగా ఈ రకంగా మనం చూసుకుంటే బీసీలు రాజకీయంగా ఇంకా చైతన్యం కావాలి, ఇంకా చైతన్యం అయితేనే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందని ఇక్కడ మనకు క్లియర్గా కనబడతా ఉన్నది. దాన్ని మనం పరిగణన తీసుకొని ముందుకెళ్ళిపోవాలి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత బీసీల కన్నా చైతన్యం రావాల్సిన అవసరం ఉండే. అది ఎప్పుడు వస్తుందో మనం చూసాం. ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు పార్టీల పరంగా రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ. అవును సార్, ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఇది సాధ్యపడకపోతే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్తుంది. ఇది ఎట్లా సార్? కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఇది కొట్టేస్తే సాధ్యపడకపోతే సాధ్యపడదు అనేది క్లియర్ అయిపోయింది. ఇది భారత రాజ్యాంగం 243 ఏ అనే దాన్ని సవరిస్తే తప్ప, డి అనే దాన్ని సవరిస్తే తప్ప ఇది సాధ్యమయ్యే అవకాశం మనకు కనబడట్లేదు. భారత రాజ్యాంగ సవరణ చేసి ఆ పార్లమెంట్ ఆమోదించిన తర్వాత ఆమోదిస్తున్న బీసీ రిజర్వేషన్ భారతదేశం మొత్తం అమలు అవుతాయి. ఒక రాష్ట్రంలో అమలయ్యే పరిస్థితి లేదు. అది అసాధ్యమైన విషయం మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఇక పోతే కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీ వాళ్ళకు 42% రిజర్వేషన్ ఇస్తామని అనుకుంటే ఎగ్జాంపుల్ కొన్ని గ్రామాలలో బీసీ మహిళా రిజర్వేషన్ అయింది. అంతేందుకు మా గ్రామాన్నే తీసుకుందాం, మాది వర్ధనపేట, అది యావర్తి గ్రామం. బీసీ మహిళా రిజర్వేషన్ అయింది. ఇప్పుడు సర్పంచ్ ఒకవేళ ఈ 42% రిజర్వేషన్ లేకుంటే ఆ 42% రిజర్వేషన్ కాస్త 23కు తగ్గుతుంది. అంటే 19%, 20% రిజర్వేషన్ ఎగిరిపోతాయి. 20% రిజర్వేషన్ ఎగిరిపోతే బీసీ మహిళ ఉన్నది జనరల్ మహిళ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఒకవేళ జనరల్ మహిళ అయింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ అన్నట్టు బీసీ మహిళకే ఇస్తారు. వాళ్ళ పార్టీ సిద్ధాంతం బీసీలకు మేము ఎక్కడ ఇస్తామన్నారు కదా, ఇస్తారు. అదే టీఆర్ఎస్ ఒకవేళ ఓసీకో, బీజేపీ ఓసీ మహిళకి ఇస్తుంది. అప్పుడు ఊళ్ళలో బీసీలు పూర్తి స్థాయిలో రాజకీయ చైతన్యం కాలే కాబట్టి ఓసీలకే ఓట్లేసే అవకాశం ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కావచ్చు, బీసీలు కావచ్చు, పూర్తి స్థాయిలో చైతన్యం కాదు. వాళ్ళ చైతన్యం అయితే ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఆ ఓసీ మహిళలు డబ్బులతో స్వయంగా కొంత డబ్బులతో ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. క్యాష్ తోటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వాళ్ళు అన్ని రకాలుగా మొదటి నుంచి కొంత ఆధిపత్యంలో ఉన్నారు కాబట్టి ఓట్లు కూడా వాళ్ళకేసే అవకాశం ఉన్నది. అంటే కాంగ్రెస్ పరంగా 42% పార్టీ పరంగా ఇచ్చినా కూడా అది బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే అవకాశం లేదు. ఓకే సార్, లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్గా మీరు రాష్ట్ర ప్రజలకు మీరు చెప్పేది ఏంటి ఈ రిజర్వేషన్స్ సంబంధించి? మనం చూస్తూ ఉన్నాం, ఈ జడ్జిమెంట్ రాకముందుకు వచ్చాక చూస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళేమో కాంగ్రెసే బీసీలో మోసం చేస్తుంది అంటారు. టీఆర్ఎస్ ప్లస్ బీజేపీ వాళ్ళు కలిసి కాంగ్రెస్ బీసీలో మోసం చేస్తుంది, మభ్య మాటలు చెప్పింది, మాయ మాటలు చెప్పింది, వాళ్ళు అన్యాయం చేస్తుంది, వాళ్ళ నోటి కడుపుక కొడుతుందని, వాళ్ళకి లేకపోతే ఆశ చెప్తుందని బీజేపీ టీఆర్ఎస్ అంటుంది. వాళ్ళ కాంగ్రెస్ ఏమంటుందంటే మేము 42% రిజర్వేషన్ చెప్తే సెంట్రల్లో బీజేపీ ఉన్నది, బీజేపీ అడ్డుకుంటుంది, బీజేపీకి ఓట్లు వేస్తుంది కాంగ్రెస్ అంటుంది. టీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తలేదు, బీజేపీ అడ్డుకుంటుంది, టీఆర్ఎస్ అడ్డుకుంటుంది, టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తలేదని టీఆర్ఎస్ అంటుంది. టీఆర్ఎస్ ఏమో బీజేపీ అంటుంది, కాంగ్రెస్ అంటుంది. మళ్ళీ బీజేపీ వచ్చేసరికి బీజేపీ టీఆర్ఎస్ కేసీఆర్ తప్పు చేసిన అంటుంది, రేవంత్ రెడ్డి తప్పు చేసిన బీజేపీ అంటుంది. మళ్ళీ రేవంత్ రెడ్డికి వచ్చేసరికి కేసీఆర్ తప్పు చేసిండు అంటాను, 50% సీలింగ్ చేసి మళ్ళీ బీజేపీ సెంట్రల్లో ఉన్నది, బీజేపీ మమ్మల్ని బీసీలో పట్టించుకోలేదని ఆ విధంగా అంటారు. అంటే ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు తప్ప ప్రజల కోసం మాట్లాడే పరిస్థితి ఈరోజు మనకు కనిపించే అవకాశం లేదు. చివరిగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ పొలిటికల్ పార్టీలు అందరూ కాదు, బీసీలు రాజకీయంగా చైతన్యం కావాలి. పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే తమిళనాడు ఎగ్జాంపుల్ తీసుకోండి, తమిళనాడు ఫార్మర్ తీసుకున్నారు, బీసీలు రాజకీయ చైతన్యం అయ్యి ఆ రాజకీయ చైతన్యంతో వాళ్ళ ఓట్లు వాళ్ళకి వేసుకొని వాళ్ళ పొలిటికల్ పార్టీలను వాళ్ళు బలపరిచి
వాళ్ళ ఓట్లు వాళ్ళకి వేసుకుంటే అంబేద్కర్ చెప్పింది కదా, ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకుంటే, కాళీస్రామ్ చెప్పింది కదా ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకోవాలని. అనేక ఉద్యమాలు జరిగినాయి కదా ఈ రాష్ట్రాలు, ఈ దేశంలో. ఆ దేశంలో జరిగిన ఆ ఉద్యమాలు పేరే రామస్వామి ఉద్యమమే కదా తమిళనాడులో ఈరోజు ఆ బీసీ ఉద్యమాలు 69% రిజర్వేషన్స్ రావడం, 69% రిజర్వేషన్ అంటే బీసీ ముఖ్యమంత్రి అయ్యేది. అనేక రాష్ట్రాలు కాళీస్రామ్ ఉద్యమమే కదా, యూపీలో ఒక చమన్ ముఖ్యమంత్రి అయిందంటే, లేదా అక్కడ ఒక బీసీ ముఖ్యమంత్రి అయిందంటే, జ్యోతిరావు పూలే ఉద్యమమే కదా తమిళనాడులో ఒక బీసీ లల్లు ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి అవుతాడంటే, తేజస్వి యాదవ్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి నితిన్ కుమార్ ముఖ్యమంత్రి అవుతాడంటే, అనేక రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రి అవుతాడు ఉద్యమపడతాలే కదా. అవి అధ్యయనం చేయాలి, బీసీలు ఇక్కడ రాష్ట్రంలో అధ్యయనం చేయాలి. బీసీలు రాజకీయంగా చైతన్యమై వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకునే చైతన్యం వచ్చిన రోజే ఈ మార్పు వస్తుంది తప్ప ఇది లేదా. ఎవరైతే సెంట్రల్లో పార్లమెంట్లో ఈడబ్ల్యూఎస్ చట్టం చేస్తుందో ఆ చట్టం చేసే విధంగా బీసీలు ఒత్తిడి చేసి మళ్ళీ ఇంకోటి ప్రధానంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ బీసీ అంశం కేంద్రీకంగా మారే అవకాశం ఉన్నది. రాహుల్ గాంధీ గారేమో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలా, చట్టసభలో రిజర్వేషన్ వస్తుంది, ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ వచ్చేటట్టు మేము పార్లమెంట్లో చట్టం చేస్తున్నారని రాహుల్ గాంధీ గారు ఒక పార్టీ ఎజెండా పెట్టుకొని ముందుకు పోయే అవకాశం ఉన్నది. బీజేపీ వాళ్ళు కూడా దాన్ని ఏం చేయాలని ఇంకా డిస్కషన్లో ఉన్నారు. లేదా వీళ్ళే ముందు చట్టం చేయరా అనేది మనం వేచి చూడాలి. ప్రధానంగా 2009 పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, 2009 శాసనసభ ఎన్నికలు కావచ్చు, ప్రధానంగా ఈ బీసీ అంశము తెర మీదకి వస్తుంది. తప్పనిసరి బీసీలకు సపోర్ట్ చేసే వాళ్ళకే ఓట్లు వేసే అవకాశం ఉన్నది. పార్లమెంటును కూడా రేపు కబ్జా చేసుకునే అవకాశం. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఒకవేళ బీసీలకు మేము తప్పనిసరి చట్టం చేస్తున్నామని ప్రచారం చేయగలుగుతాం అంటే ఉద్యోగ రంగాలే కాకుండా వాళ్ళ జనాభా ప్రకారం 55 ఉంటే 55, 60 ఉంటే 66 పార్లమెంట్ సభ్యులు కావచ్చు, శాసనసభ చట్టసభలలో కూడా వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తామని మేము చట్టం చేస్తామని ఆ ఎజెండాతోటి ముందుకు రాగలిగితే తప్పనిసరి వాళ్ళే పవర్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ బీజేపీ వాళ్ళు ముందే చట్టం, వాళ్ళ పార్టీ పవర్లో ఉంది కాబట్టి వాళ్ళు ముందే చట్టం చేస్తే వాళ్ళే నెక్స్ట్ పవర్లో వచ్చే అవకాశం ఉన్నది. వాళ్ళు ఒకవేళ చట్టం చేయకుంటే కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వంలో మేము నెక్స్ట్ ఒకవేళ పవర్లోకి వస్తే మేము చట్టం చేస్తాము, ఉద్యోగ రంగాలతో పాటు చట్టసభల్లో కూడా బీసీలకు వాళ్ళ జనాభా ప్రకారం 50% దాటి రిజర్వేషన్ చేస్తామని వాళ్ళు చట్టం చేస్తే వాళ్ళు పవర్లోకి వచ్చే అవకాశం ఉన్నది. అంటే 2009 ఎన్నికలు మాత్రం బీసీల చుట్టూ తిరిగే అవకాశం ఉందనే విషయాన్ని గమనించాలి. దీన్ని ఎగ్జామ్ చూస్తే 2009 వరకైనా బీసీలు చైతన్యమై అటువైపు రాజకీయ చైతన్యాన్ని మూటగట్టుకొని ముందుకు వెళ్లాల్సిందిగా ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తాను. 2029 ఎన్నికలు ముందు వస్తాం సార్. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే శాసనసభల ఎన్నికలకు సంబంధించి అప్పుడు 42% రిజర్వేషన్ కనుక బీసీలకు ఇస్తే చట్టసభల్లో కూడా బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా తెలంగాణలో? 42% బీసీలకి బీసీ ముఖ్యమంత్రి కావాలి. అక్కడ అగ్రకులాలు వాళ్ళ పొలిటికల్ పార్టీలు అన్ని అగ్రకులాల చేతిలో ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఎగ్జాంపుల్, కాంగ్రెస్ రాహుల్ గాంధీ లీడ్ చేస్తారు, మన రేవంత్ రెడ్డి లీడ్ చేస్తారు, బీజేపీ కిషన్ రెడ్డి లీడ్ చేస్తారు, టీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ లీడ్ చేస్తారు. వాళ్ళు లీడ్ చేసినప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి రిజర్వేషన్స్ ఉండవు. వీళ్ళకు చట్టసభలో రిజర్వేషన్ ఇచ్చినా కూడా వాళ్ళ ప్రజల బిల్లు పార్లమెంట్లో చట్టం కావాలి, ఇక్కడ కాదు. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా వరకు రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి చాలా డౌట్స్ని క్లారిఫై చేసినందుకు మళ్ళీ సార్ ధన్యవాదాలు. ఓకే, నమస్తే.